ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఇంతవరకు ప్రభు తన యొక్క కృపగల రెక్కలలో దాచి భద్రపరిచారు, క్షేమము ఆరోగ్యం ఇచ్చారు. ప్రభు ఇక ముందుకు కూడా ఆయన మనల్ని కాపాడి సంరక్షించుటకు సముద్రుడైన దేవుడై ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో మీ యొక్క ప్రార్థన అవసరం ఏదన్నా ఉన్నట్లయితే మాకు కామెంట్ చేయండి, మీకు తెలియచేయండి. తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. చాలామంది కోరుకుంటున్నారు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పు సమస్యల నుంచి విడుదల కావాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. తప్పకుండా మేము ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాం. అలాగే మేము వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలో కూడా వాటిని జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తాం. ధైర్యంగా ఉండండి. మీరును ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేయండి, విశ్వసించండి, వాగ్దానాలు చేపట్టుకోండి. వాగ్దానాన్ని బట్టి అడగండి దేవుణ్ణి. దేవుడు తప్పక మీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దావీదుడైనటువంటి పౌలు తిమోతికి ఆయన రాసిన 2వ పత్రికలో ముగింపు పత్రికగా మనం దాన్ని గమనించవచ్చు. సో ఆ ముగింపు పత్రికలో దావీదుడు తిమోతికి పౌలు గారు హెచ్చరికగా చెప్తున్నాడు. 4వ అధ్యాయం ప్రారంభ 2 వచనాల్లో మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, నేను దేవునితోనూ యేసుక్రీస్తు ఎదుటను పరిశుద్ధ దూతల ఎదుట నీకు ఆనబెట్టి చెప్తున్నాను, వాక్యం ప్రకటించు, సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించు, బోధించు, బుద్ధి చెప్పు, ఖండించు, హెచ్చరిక చేయి అని చెప్పి దైవజనుడు అంత్య దినాల్లో ఆ దైవజనుడు జరగబోతున్న విషయాలను కూడా తిమోతికి తన యొక్క ముగింపు కాలంలో ఆయన రాసి పంపించాడు. సో ఆ విధంగా సువార్త ప్రకటించడానికి ఆ దినాల్లోనే అంతగా దేవుని యొక్క సేవకులు హెచ్చరికను పొందారు పెద్ద దైవజనుల ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి పరిస్థితుల్లో చివరి దినాల్లో వచ్చేసాం. ఇంత దరిదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది ఆ పత్రిక రాసి, ఇప్పటికి కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంతకాలము ఈ పరిచర్యలో మనం సువార్త విషయంలో ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం, హెచ్చరించడం ఇవి సంఘాలలో కనబడుతున్నాయా? సంఘాల్లో ఇవన్నీ వినబడుతున్నాయా? ఎంతకి కూడా ఎక్కడ చూసినా ప్రాస్పారిటీ గాస్పల్. ఎప్పుడు చూసినా నువ్వు అభివృద్ధి అవుతావు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నువ్వు ఎక్కడికి పోయినా సరే విస్తరించబడతావు, నువ్వు ఎక్కడికి పోయినా అభివృద్ధి అయిపోతావు. నువ్వు చేసే పనులను దేవుడు దీవిస్తాడు, నీకు కాపుదలు ఇస్తాడు, సంరక్షణ ఇస్తాడు. ఎంతకీ ఈ భూ సంబంధమైనటువంటి ఎర్త్లీ బ్లెస్సింగ్సే, భూ సంబంధమైనటువంటి విషయాల గురించే బోధిస్తున్నారు. కానీ ప్రభు రాకడను గురించి, రాజ్యంను గురించి ఒక విశ్వాసం, వైరాగ్యం, రోషం, బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి. ఆ దినాల్లోని ఎలియా ఇజ్రాయిల్ని చూచి అన్నారు, మీరు ఎంతకాలం 2 తలంపుల మీద బ్రతుకుతారు? దేవుడు యెహోవా దేవుడైతే ఆయన్ని సేవించండి, బయలుదేవుడైతే వాడిని సేవించండి అన్న రోషపు మాటలు ఈ దినాల్లో, అంత్య దినాల్లో కనుమరుగైపోతుంది. సువార్త ఎంతకి కూడా జనులకి మేకప్ వేయటమే సరిపోతుంది. నువ్వు ఎట్టనే ఉండరా, నువ్వు దీవించబడిపోతావు అని మేకప్లతోనే నడిపించబడతా ఉంది. సువార్త ఎంతకి మేకప్ చేస్తానే వెళ్తున్నారు, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మేకప్లు చేసే కాలము అయిపోయింది. ఒక రోజున తప్పక అసలు రంగు బయటపడుతుంది. ఎంత మేకప్ ఉన్నా సరే ఒక రోజు వస్తుంది, ఆ రోజున మొత్తం వెలిసిపోతుంది, రంగు అంతా వెలిసిపోతుంది. యథార్థంగా ఉన్నట్టుగా కనబడే పరిస్థితులు రాబోతున్నాయి. సంఘాలలో మీరు ఖండించి, హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పేటువంటి సేవకుల్ని కాదని, ఎంతకీ మనల్ని పొగిడి, మనకు భజన చేసి, అబ్బా అమ్మ నువ్వు చేస్తున్నావు. ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు, ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే, అబ్బా అమ్మ నువ్వు పంపించిన భోజనం, నువ్వు పెట్టిన కూర పలానా రోజు చేసేవే అస్సలకి మర్చిపోలేకపోతున్నావు అమ్మ, అలాంటి టేస్ట్ నా జన్మలో ఇంకా ఎక్కడ కనబడలేదు. ఇక అంటే ఈ విధమైన పొగడతలు ఇస్తే చాలు, సిస్టర్లకి ఎక్కడ లేని గొప్ప ఆత్మాభిమానం అయిపోతుంది. అబ్బా సేవకులు ఇంతగా నన్ను మెచ్చుకున్నారు అట్ట ఇట్ట అని చెప్పి, ఇక వాళ్ళు ఎంత స్థితిగానే సరే, వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే, సేవకులకి అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, క్యారియర్ పెట్టాలి, అది పంపించాలి. ఆయన వస్తే 4-5 కూరలు కానీ 4-5 రకరకాలైనటువంటి వ్యవహారాలు మామూలు కాదు. ఎంత మన స్థాయికి మించినటువంటి విషయాలు. ఎందుకంటే పొగడుతులుంటే చాలు. భక్తి ఎంత ఎట్ట ఉన్నా సరే, బ్రతుకు ఎట్లున్నా సరే పొగడుతులుంటే చాలు. అమ్మ నువ్వు సూపర్గా ఉన్నామా, మా అమ్మ కంటే మించిన తల్లివమ్మ, నీ ప్రేమ అమోఘం అమ్మ, అయ్యా నువ్వు మా అన్న కంటే ఎక్కువ, మా నాన్న కంటే ఎక్కువ, ఈ విధమైన పొగడుతులు. అన్న ఇది దేవుడు నీకు మంచి టాలెంట్ ఇచ్చాడన్న,
ఇక ఈ విధమైనటువంటి ఎంతకి ఈవెన్ పరిశుద్ధాత్మ అభిషేకం పొందాము అన్నటువంటి సేవకులు కూడా, పెంతెకొస్తు అనుభవం కలిగిన సేవకులు కూడా ఈరోజున ఇదే భజన చేసుకుంటున్నారు. ఒకనొక రోజున ఒక పాస్టర్ గారు నన్ను పిలిచి వాక్యం చెప్పమన్న వాళ్ళ సంఘంలో. నేను ఇంకా అది పరిశుద్ధాత్మతో నింపబడిన పెంతెకొస్తు సంఘమే, అది పెంతెకొస్తు సంఘంలో కాబట్టి నేను పెంతెకొస్తు అనుభవంతో కలిపి చెప్తున్నాను. వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండొద్దు, అది ఇది అని నేను వాగేశా. నాకేమైంది, పిలిచాడు, పిలవకపోతే పోయేదిలే, ఉన్నదైతే వాక్యం చెప్పాల్సిందని చెప్పి ఆ రోజున డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేసాను. ఇక దేవుని దయ వలన 6 నుంచి ఈ రోజు వరకు దరిదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది నన్ను మళ్ళా పిలవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకేం బాధలేదు, నాకేం చింతలేదు. మళ్ళా వాళ్ళు నన్ను పిలవాలి, మళ్ళా వాళ్ళు నన్ను చేర్చుకోవాలి, మళ్ళా నాకు వాళ్ళ కిరీటాలు పెట్టాలి. నాకు అవసరం లేదు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిన దేవుడు, ఒక్క చోటికి నన్ను ఒక్కసారి పంపించిన దైవ సంబంధమైనటువంటి వాక్యాన్ని బోధించాలి, హెచ్చరించాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. నేను బ్రతకాలి, ఎదుటున్నవాడు కూడా బ్రతకాలి. నేను దేవుని ఎదుటి నిలబడాలి, ఎదుటున్నవాడు నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రితం అమెరికా దేశంలో ఓహియో అన్న రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో ఒక అతను గుడికి ఒక పెద్ద గంటను తయారు చేసి ఇచ్చాడు. పెద్ద గంట, మామూలుగా గంట కాదు, 37 పౌండ్లు, దరిదాపు 1 పౌండ్ వచ్చేటప్పటికి మనకు ఒక కేజీకి లెక్క వచ్చేటప్పటికి 37,000 పౌండ్లు, 16,800, దరిదాపు 800 కేజీలు పడతాయి. అంటే కేజీని ఎక్కువ, పౌండ్లు తక్కువ. సో 16,800 కేజీలు కలిగినటువంటి ఓ పెద్ద గంటనిచ్చాడు. పెద్ద గంట, అది చుట్టుకొలత వచ్చి 9 అడుగులు చుట్టుకొలత, దాని యొక్క చుట్టుకొలత 9 అడుగులు, దాని ఎత్తు 7 అడుగులు. అది 16,800 కేజీలు బరువు ఉన్నటువంటి గంటను తీసుకెళ్ళి 250 అడుగులు ఎత్తులో ఆ గంటను అంత పెద్ద టవర్ కట్టి ఆ టవర్ని అక్కడ పెట్టారు. ఆ టవర్ను ఒకసారి మోగించారు, దెబ్బకి దాన్ని తీసి పారేశారు. ఒక్కసారి మోగిస్తే దరిదాపు 15 మైళ్ళు, అంటే 22 కిలోమీటర్ల దూరం వరకు దాని శబ్దం వినింది. ఆ శబ్దం ఒక్కసారి మోగించిన దానికి అంత దూరం వినబడింది, అంత దూరం పోయి వినబడింది. అంత దూరం వినబడేటప్పటికి ఆ దెబ్బకి చుట్టూ ఉన్నటువంటి ఆ ఇళ్లల్లో ఉన్న అద్దాలు, గిద్దాలు, కిటికీలు అన్నీ పగిలిపోయి, ఎక్కడ పగిలిపోయి. ఆ ఊరు వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు అందరూ కలిసి కట్టుగా తీర్మానం చేసేసారు, ఏంటంటే ఇక ఎన్నటికి కూడా దీన్ని మోగించకూడదు. దాంట్లో ఉన్న గంటలో ఉన్న నాలుగు ఉంటుంది కదా, దాన్ని తీసి మ్యూజియంలో భద్రపరిచేసారు. అంటే అంత సౌండ్ రీసౌండ్ ధ్వనిస్తే ఒక్కసారి కొడితే బద్దలైపోయింది. ఈరోజున దైవజనుడు పేతురు గారు ఒక్కరోజు నిలబడి ప్రసంగం చేస్తే 3,000 హృదయాలు బద్దలైపోయాయి, గుచ్చబడింది అని రావిడు. వాక్యం ఆ విధంగా దైవికంగా వెళ్ళి వారి హృదయాలను గుచ్చింది అని రావిడు. ఈరోజున ఎక్కడుంది? మా సంఘానికి 50,000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, 20,000 మంది వస్తున్నారు, మా సంఘానికి అంతమంది వస్తున్నారని చెప్పుకుంటున్నారు. కానీ ఎన్ని హృదయాలు బద్దలయ్యాయి? వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న బ్రతుకులో ఎన్ని హృదయాలు పశ్చాత్తాపడ్డాయి? విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. తెలియదు. 250 కేజీలు, 250 అడుగులు ఎత్తులో 16,800 కేజీల బరువు ఉన్నటువంటి గంట మోగిస్తే ఒక్కసారి మోగించిన దానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా అంతగా వినబడింది. ఆ దెబ్బకు అనేక హృదయాల కిటికీల తలుపులన్నీ పగిలిపోయినంత రీసౌండ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసేసి ఒక సుత్తి లాంటిది పెట్టారు, టంగు అని ఊరికే మేకప్ చేసినట్టుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలంలో ఉన్నాం. మనము కూడా ఎక్కడున్న దైవజనులకి నేను ఒకటి చెప్తున్నాను, మనం ఎక్కడున్నా సరే మన దగ్గరకు వచ్చే విశ్వాసులు ఎంతమందితో కాదు మనకు లెక్క. మనం దేవుని ఎదుటికి ఎంతమందిని తీసుకెళ్ళగలము, ఎంతమందిని నా ప్రభువుకు నేను అప్పగించగలను అన్నటువంటిదే మనకు ప్రామాణికం కావాలి. అదే మన లక్ష్యం కావాలి. నా దగ్గరికి ఎంతమందిని నేను పోగు చేసుకుంటున్నాను అనేది కాదు, ఎంతమందిని నేను దేవునికి అప్పగించగలను.
కనుక మన వాక్యాన్ని ప్రకటించాలి, హెచ్చరించాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, ఆయననే ప్రకటించాలి, ఆయనకే మహిమ తీసుకురావాలి, ఆయన ఎదుట వారు నిలబడేటట్లుగా మనం చేయాలి. ప్రభు ఈ విధంగా తోటి దైవజనులందరికీ సహాయం చేయను గాక. నేను సేవకుడిగా, మీతో పాటు సేవకుడిగా కోరుకుంటున్నాను, మన విశ్వాసం, మనలో ఈ సత్కార్యం ప్రారంభించిన యేసయ్య మనతో పాటు మన సంఘ బిడ్డలందరినీ కూడా ఆయన ఎదుటికి మనం తీసుకుని వెళ్ళాలి. నీ సంఘంలో ఉన్న ఏ నిరుపేదైన రూపాయి ఇచ్చినా అది వారి రక్తం కదా. వారి రక్తం నువ్వు తిన్నావు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి నువ్వు దాన్ని తినిపించావు. వారి రక్తం నీ మీద అది దోషారోపణ చేయకూడదు. వీళ్ళు నా దగ్గర కానుక తీసుకున్నారు, వీరు నా రక్తం తిన్నారు, కానీ నన్ను సరైన మార్గంలో వీరు నడిపించలేదు అని నీ యొక్క జీవితాన్ని, నీ సేవను ఏ రక్తం కూడా నేరం మోపేటట్లుగా ఉండకూడదు. నేరం మోపేటట్లుగా ఉండకూడదు. అది వాళ్ళ రక్తం. మనం కష్టపడకపోయినా వాళ్ళ రక్తంతో మనం తింటున్నాం, మందని మేపుతున్నాం, మంద పాలు తాగుతున్నాం. మంద పశువుల యొక్క రక్తం పాలై వస్తుంది తప్ప పశువులలో కూడా పాలు సపరేట్గా వాటికి ఛానల్ ఏమి ఉండవు కదా. ఆ యొక్క రక్తం పాలుగా మారుతుంది తప్ప ఏ పశువుల్లోనైనా. చివరికి మానవుల్లో కూడా స్త్రీ తన బిడ్డకు పాలు ఇస్తుందంటే పాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నరాలు ఏమి ఉండవు, ప్రతి నరంలో రక్తమే ఉంటుంది. కానీ ఆ సమయంలో బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు, ఆ బిడ్డ పాలు తాగుతున్నప్పుడు ఆ స్త్రీలో నుండి ఆ రక్తం రాదు, పాలు రూపంలో వస్తుంది. మందను వేపుతున్నాం, మంద పాలు తాగుతున్నాం, ఆ మందపాలు వారి రక్తం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి దావీదుడు పౌలు చెప్పినట్లుగా మీలో ఎవరి నాశనానికి నేను ఉత్తరవాది కాదు అని ఆయన చెప్పాడు. ఎవరు నాశనం కూడా నా వల్ల ఎవరు నాశనం అవుతారని నేను అనుకోవట్లేదు. ఒకటి సేవకుడిగా, దైవజనుడిగా నువ్వు నీ పరిచర్య ద్వారా చెప్పగలవా? నా పరిచర్యలో ఏ ఆత్మ నశించిపోతున్నా దానికి నేను బాధ్యుని కాను అని చెప్పగలమా? మనం ఎంతమందికి బ్యాప్తిస్మం ఇచ్చాం? ఎంతమంది మన ద్వారా బ్యాప్తిసాలు పొందారు? బ్యాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ప్రభు ఎదుట నిలబెట్టేటట్లుగా మనం వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా? దైవజనుడు పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, కుమారుడైన తిమోతి, దేవుని రాకడకు సమీపంగా ఉన్నాం కనుక నేను ఆనబెట్టి చెప్తున్నాను, దేవుని ఎదుట మృతులకు సజీవులకు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ఎదుట పరిశుద్ధ దూతల ఎదుట నేను నీకు ఆనబెట్టి చెప్తున్నాను. నువ్వు వాక్యాన్ని బోధించు, సమయం ఉందో అసమయం ఉందో ప్రకటించు, హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు, ఖండించు అని ఆయన చెప్పాడు. ఈ అంత్య దినాల్లో ఉన్న మనం దేనికోసం సేవ చేస్తున్నాం, దేనికోసం ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మన పరిచర్య మూలంగా ఏ ఆత్మ నశించిపోవటం దేవుని చిత్తం కాదు. అలాగే ఏ ఆత్మ యొక్క నాశనానికి మనం బాధ్యులం కాకూడదు. దేవుని సేవకుడికి నేను తోటి సేవకులను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండగా కాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ అంత్య దినాల్లో ఉన్న మాకు మేము ఏ విధంగా మీ సేవ చేయాలో, ఏ విధంగా మీ వాక్యాన్ని ప్రకటించాలో, ఏ విధంగా ఆత్మల్ని మీరు అమూల్యమైన రక్తం చేత విమోచించినటువంటి ఆ ఆత్మల జీవితాలకి మేమే విధమైనటువంటి రీతిలో ఉత్తరవాదులమై ఉండాలో, వారి యొక్క రక్షణకే తప్ప వారి నాశనానికి మేము ఉత్తరవాదులు కాకూడదని మీ ఆత్మ మాకు విషేదపరిచినటువంటి మాట ప్రకారం ప్రభువా, మా పరిచర్య మూలంగా ఏ ఒక్కరూ నశించిపోకూడదయ్యా. మీ దయతో, కరుణతో, వాత్సల్యతో నైనా వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. నైనా మేము సేవకుడిగా నేను ఎవరికైతే బ్యాప్తిస్మిచ్చున్నానో వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఎవరు కూడా దూరం కాకూడదు, నశించిపోకూడదు, నిత్య రాజ్యంలో మహిమలో మీతో ఉండేటట్లుగా నా ప్రభా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపను అనుగ్రహించండి, దీవించండి, సహాయం చేయండి. చాలా దేవుడుగా ఉండి సహాయం చేస్తూ మీ నామాన్ని కనపరుచుకో. నాతోటి దైవజనులందరినీ వారి పరిచయలను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మీ కృప వారికి తోడుగా ఉంచు. వారి పరిచయలో కూడా ఏ ఆత్మలు నశించిపోకుండా, ఎవరి యొక్క నాశనానికి ఏ దైవజనుడు ఉత్తరవాది కాకూడదు. అలాంటి దైవికమైన ఆసక్తితో
దైవికమైన మర్మాలన్నీ కూడా మీరు తెలియచేస్తున్న ప్రతిదీ కూడా సంఘానికి తెలియచేస్తూ మీరు ఆఖరికి రాజ్యానికి వారిని సిద్ధపరచుటకు సహాయం ఇచ్చు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును. ఆమేన్. ఆమేన్. ప్రభు పేట అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నిన్ను మనసుతో మన పరిచర్యల మూలంగా ఏ ఒక్కరి నాశనం మన మీద ఉండకూడదు. ఎవరు కూడా వారి రక్తం మన మీద వచ్చి నేరం మోపకూడదు. నా డబ్బు తిన్నాడు, నా రక్తం తాగాడు, నా నాశనానికి కారణమయ్యాడు, వీరు నన్ను సరిగా పెంచలేదు, సరిగా నన్ను హెచ్చరించలేదు, గద్దించలేదు అని ఏ ఆత్మ మనల్ని గురించి చెప్పకూడదని నేను కోరుకుంటున్నాను. సేవకుడిగా తోటి సేవకులు దీన్ని గ్రహిస్తారని ప్రేమతో